వచ్చే 2 గంటల్లో కామారెడ్డి, నిర్మల్ జిల్లాలకు భారీ వర్ష సూచన. నిజామాబాద్, మెదక్, సంగారెడ్డిలో మోస్తరు వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ. అంధకారంలో కామారెడ్డి, భారీ వర్షాలతో విద్యుత్ సరఫరాకు అంతరాయం, ఇబ్బందులు పడుతున్న కామారెడ్డి వాసులు. ప్రమాదంలో మెదక్, కామారెడ్డిల జిల్లాల సరిహద్దుల్లో పోచారం ప్రాజెక్టు పక్కనే భారీ గండి, అప్రమత్తమైన అధికార యంత్రాంగం. భారీ వర్షాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష. వరద నివారణ చర్యలు తీసుకుంటామన్న మంత్రి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షంతో రవాణాకు అంతరాయం. బికనూర్ టోల్ ప్లాజా సమీపంలో ఎడ్లకుంట వాగు ఉధృతి, హైవేపై కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలో ఎడతెరిపి లేని భారీ వర్షాలు. సీతానగర్ కు వెళ్లే రోడ్డుపై నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలకు యువ డాక్టర్ మృతి. గోడ కూలటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన డాక్టర్ వినయ్. మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ వద్ద నక్కవాగులో కొట్టుకుపోయిన కారు. ఈదుకుంటూ ఒడ్డుకు చేరిన వ్యక్తి కారులోనే ఉండిపోయిన మరొకరు. కామారెడ్డి జిల్లా సరంపల్లి వద్ద నీట మునిగిన గురుకుల కళాశాల. హాస్టల్లో విద్యార్థులను స్థానికులతో కలిసి రక్షించిన అధికారులు. మహబూబాబాద్ జిల్లా ఇంటికన్నె గ్రామంలో పండుగ పూట విషాదం. పూజలో నిమగ్నమైన గ్రామస్తులు, సిలిండర్ పేలి ధ్వంసమైన ఇల్లు. ఎంపీ అవినాష్ రెడ్డికి బర్త్డే విషెస్ తెలిపిన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. కేంద్ర మంత్రులు గడ్కరీ, శివరాజు సింగ్ ట్వీట్ ద్వారా ఎంపీకి ధన్యవాదాలు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలి వీడ్కోల్ సభ. బదిలీపై వెళుతూ ఉన్న హెడ్ మాస్టర్ ను వెళ్లొద్దంటూ కన్నీటితో ప్రాధేయపడ్డ స్టూడెంట్స్. ఛత్తీస్గఢ్ లోని గడ్చిరోలీలో ఎన్కౌంటర్. భద్రతా దళాల కాల్పుల్లో 4 మావోయిస్టులు మృతి. ఉత్తరప్రదేశ్ లోను వరదల బీభత్సం. వారణాసిలో కుండపోతగా వర్షాలు, నీట మునిగిన పలు ఇళ్లు, ఆలయాలు. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం. 2030 కామన్వెల్త్ క్రీడలకు బిడ్కు కేబినెట్ ఆమోదం.